మేడారం జాతరకు లక్షల మంది భక్తులు వస్తారు కదా, మరి వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? వాళ్ళకి అకామిడేషన్ ఎట్లా? మనం ఎక్కడికి పోయినా, తిరుపతి పోయినా, ఇంకే ఏ పుణ్యక్షేత్రాలకు పోయినా అక్కడ రూములు ఉంటాయి, ప్రత్యేకంగా విడిది ఉంటుంది. మరి మేడారం అంటేనే ఒక చిన్న కుగ్రామం, చుట్టూ మొత్తం అడవి. మరి ఇక్కడికి వచ్చే లక్షల మంది భక్తులు ఎక్కడ ఉంటారు? వాళ్ళకి అకామిడేషన్ ఎట్లా అనే డౌట్ వస్తుంది కదా చెల్లె నీకు. ఈసారి మేడారం జాతరకు చాలా ఆధునిక సౌకర్యాలు వచ్చినాయి. ఆ ఎట్లున్నాయి, మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులు అక్కడ ఎట్లా వాళ్ళంతా అకామిడేషన్ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారో ఇప్పుడు చూపిస్తా. ఇది చూసినావు కదా, మంచి లేటెస్ట్ గుడారాలు కూడా వచ్చినాయి ఈసారి మేడారంకు. ఇట్లాంటి గుడారాలు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులు వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీ ఉన్నట్లున్నది, ఎక్కడి నుంచి వచ్చారు ఏందో వాళ్ళ ముచ్చట తెలుసుకుందా. హాయ్ హాయ్ హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? హైదరాబాద్. ఎప్పుడు వచ్చారు? మేము నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చాము. ఓకే. ఎవ్రీ జాతరకు వస్తూ ఉంటాం, ఎవ్రీ 2 years జాతర ప్లస్ మినీ జాతరకు కూడా వస్తూ ఉంటాం. కానీ ఎప్పటికంటే ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది ఈ మేడారం, చాలా కొత్తగా. అంటే ఈసారి గవర్నమెంట్ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. కానీ ఈసారి ఈ ట్రెండ్ కూడా బాగా అనిపించింది మాకు. ఎప్పుడు తడకెలు గుడారాలు ఈ ట్రెండ్ బాగుంది. హట్స్, వాతావరణం కూడా మరీ డస్ట్ లేకుండా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు బిజీ లైఫ్ సిటీలో ఉండడం కంటే ఇక్కడ జాతరకు వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్ అది వేరే ఉంటుంది అన్నమాట. మీరు చెప్పండి, ఎట్లా ఉన్నది లాస్ట్ జాతరకు ఈ జాతరకు తేడా ఎట్లున్నది? ఈ ఏదైనా చూస్తుంటే కొత్త టెక్నాలజీ కనిపిస్తుంది, ఎట్లా ఉంది? చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఈసారి, చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ నిన్న ఎక్కువ మంది ఈవినింగ్ ఇక్కడికి రావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వేసిన టెంట్స్ అన్నీ చాలా నీట్గా అరేంజ్ చేశారు, అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి. అంటే ఇంతకుముందు జాతరకు వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఈ ఏర్పాట్లు ఇంతకుముందు ఇట్లా టెక్నాలజీ సంబంధించిన టెంట్కి ఇట్లా ఉండేనా? ఇలాంటి టెక్నాలజీ లేకుండే తడకలేసి దానిపై నుంచి వాళ్ళ శారీస్ వేసి అలా అరేంజ్ చేసేది. ఈసారి ఇలా అరేంజ్ చేశారు. దీనివల్ల మాకు నైట్ స్లీప్ ఇవన్నీ కొంచెం కంఫర్టబుల్గా ఉంది. చలికి మంచు పడకుండా వెచ్చగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు మాత్రం మెరుగుపడ్డాయి చాలా. ఎక్కడ వచ్చారు మీరంతా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. అంటే ప్రతి జాతరకు వస్తారు ఇట్లా? ప్రతి జాతరకు వస్తాం ఎవ్రీ టైం. మాకు చిన్నప్పటి నుంచి మా డాడీ చిన్నప్పటి నుంచి మాకు ఎక్కువ నమ్మకం ఇక్కడ. మాకు ఎత్తు బెల్లాలు ఉంటాయి. ఇప్పుడు మా డాడీ మా ఎత్తు బెల్లాలు ఇచ్చేది, ఇప్పుడు మేము మా పిల్లలు ఎత్తు బెల్లాలు ఇస్తాం. అంటే ఒకప్పుడు మీరు మొత్తం అడవి చూసి ఉంటారు, బస్సులు వచ్చి ఉంటారు. అప్పుడు ఇప్పుడు అప్పటికి తేడా ఏం కనపడుతుంది ఇక్కడ? అప్పుడు ఎక్కడ చూసినా అడవి అని వచ్చేటప్పుడు కూడా, దాని తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ పరంగా ప్రతిదీ చాలా బాగా అరేంజ్ చేశారు. లైటింగ్స్ మెయిన్గా, అప్పుడు లైటింగ్ లేకుండే, చీకటి ఉండే ఎక్కడైనా. ఆ కంకర్రాళ్ళ మీద ఒక బెడ్షీట్ వేసి నైట్ అంతా అక్కడే పడుకోవడం అట్లుండేది. ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేయడం వల్ల కంఫర్ట్గా సేఫ్టీగా అన్నీ బాగున్నాయి. సో మరి గుడారాలు ఉన్నారు కదా, అంత సేఫేనా, ఎట్లున్నది మరి? ఇది చాలా కంఫర్ట్గా ఉంది. మెయిన్గా దోమలకి నైట్ మంచి కంఫర్ట్ స్లీప్ ఉంది, దోమలకి అంతా బాగుంది. ఎట్లా ఎంజాయ్ చేస్తారు మీ పిల్లలు కావచ్చు, మీ పిల్లలు అంతా, మీ పేరెంట్స్ కూడా అంతా కలిసి వచ్చారు, ఎట్లా ఎంజాయ్ చేస్తారు? అత్తం వాళ్ళు మేము సమ్మక్క అంటే ఏంటి, ఇప్పుడు షాప్ హైదరాబాద్లో బిజినెస్ ఇది టెన్షన్స్ ఉంటుంది కదా, ఇక్కడ రిలాక్స్ అనిపిస్తుంది. మళ్ళీ మేము ఇక్కడ మందు ముక్క ఇవన్నీ పక్కా ఉంటాయి కాబట్టి ఫుల్ చిల్. చూసినా చెల్లె, చుక్క ముక్క మేడారం అంటేనే ఫుల్ చిల్ అవుతారు ఇక్కడ. చెప్పు, మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా కంఫర్ట్గా ఉంది ఈసారి. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అంతే. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నది. అమ్మ చెప్పు, ఏం మొక్కుకున్నారు? పోయినసారి వచ్చినప్పుడు ఏం మొక్కుకున్నారు, ఈసారి ఏం మొక్కుకున్నారు? అన్ని కోరికలు నెరవేరినా? ఏంది మీకు సమ్మక్క మీద నమ్మకం? నెరవేరినాయి. మేము పోయినసారి వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలని మొక్కినాము, ఇల్లు అయింది. ఎత్తు బంగారాలు ఇస్తాం ఇప్పుడు, కానీ 2 మేకలను కొత్తాము తల్లికి పిల్లకు. మినీ జాతరకు కూడా వస్తాం, అప్పుడు కూడా మేకలు కోసుకుంటాం, ఎత్తు బంగారాలు ఇస్తాం. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కంచి వస్తున్నాం మేము. ఏంది నమ్మకం అంటే, సమ్మక్క మీద నమ్మకం ఏంది? ఇంతకుముందు వచ్చినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు, అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు అన్ని గుడారాలకి ఇట్లాంటివి ఉండనా ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లున్నాయి? అప్పుడు ఇలాంటివి లేవు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చీరలు కట్టుకునేది, తడకలేసి ఉండేది, లేకపోతే అవి కవర్లు ఉంటాయి చూడు, అవి కట్టేటోళ్ళు. వాటిని కూడా కిరాయి తీసుకొని ఉండేటోళ్ళం. కానీ ఇంత కంఫర్ట్ ఉండేది, ఇంట్లో బాగుంటుంది. ఇంట్లో దోమలు ఉండేవి. మేము డాడీ డీసీఎం మాట్లాడేది, డీసీఎంలో వచ్చేది. అండ్ డ్రెస్ చేంజింగ్కి అవి చాలా ప్రాబ్లం అయ్యేది మాకు. మేము డీసీఎం కవర్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడం అట్లా. ఇంట్లో గూడారాలు ఏర్పాటు చేశాక మాకు ఇది కూడా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లలు ఏమంటారు, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? పిల్లలకు మెయిన్గా హైజీన్గా బాగుంది. మాకు చిన్నప్పటికన్నా దాంతో పోలిస్తే ఇంకా వాళ్ళు ఇంకా ధూమ్ ఎంజాయ్ చేస్తారు, ఇంకేముంది. మరి పిల్లలు కూడా ఉన్నారు. చెప్తున్నా, ఎట్లా నీకు ఎట్లా అనిపిస్తుంది? మేడారం వచ్చినావు కదా, జనం ఎట్లున్నారు? ఇక్కడ ఈ టెక్నాలజీ తోటి ఏర్పాటు చేసిన గుడారాలలో ఎంజాయ్ చేస్తుంటే ఎట్లా అనిపించింది? హైదరాబాద్ ఎప్పుడు ఎట్లా చూసినావా? లేదు, చూడలేదు. ఇప్పుడు ఇది బాగుంది, కొంచెం ఓపెన్గా ఉంది. ఎంజాయ్ మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. టెంట్ వేసి మంచిగా. ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడ? మేము ఇంకా 2 days ఉంటాం.
ఇవాళ తల్లి వస్తుంది కదా, ఇది చూసుకొని మా పిల్లల ఎత్తు బంగారం ఇచ్చేసి ఈవినింగ్ దర్శనం చేసుకొని రేపు ఇవాళ మంచిగా అది మేకని మొత్తం కట్ చేసి అది తినేసి ఫినిష్ చేసి వెళ్తాం. ఆల్రెడీ నిన్న ఒక మేక కట్ చేసాము, నిన్న సార్లమ్మ తల్లికి ఒక మేక కట్ చేసాము, ఈరోజు సమ్మక్క తల్లికి ఒక మేక కట్ చేసి ఎత్తు బంగారాలన్నీ ఇచ్చుకొని మొక్కుల పోపుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం. చూసిన వయసులో ఇది ఇట్లున్నది మేడారం వచ్చిన వాళ్ళు ఫుల్ చిల్లు థ్రిల్ అవుతారు. ఇక్కడ మేడారం అంటేనే అంటే మనం సహజంగా రెగ్యులర్ లైఫ్లో ఫుల్ బిజీగా ఉంటాం. హైదరాబాద్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా యాంత్రిక జీవనంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మేడారం జాతర అంటే మొక్కులు చెల్లించుకోవడమే కాదు, సమ్మక్క సారకర్లు కోరికలు కోరుకోవడమే కాదు, ఇక్కడ ఎంజాయ్మెంట్, ఈ ప్రకృతి ఒడిలా అడవిలా ఎంజాయ్ చేయడం అనేది ఒక ప్రత్యేకత. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం ఇప్పుడు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. సో ఇట్లాంటి ఆధునిక గుడారాలు చాలా వేశారు. ఇంకా టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. అంటే ఇట్లా సాధారణ భక్తులకి కాకుండా విఐపీలు వివిఐపీల కోసం కూడా ఈసారి ప్రత్యేకంగా ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. ఆ టెంట్ సిటీలో కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రుల బంధువులు రకరకాల వస్తుంటారు, ఐపీఎస్లు ఐఏఎస్లు వస్తుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా తాత్కాలిక గుడారాలు, తాత్కాలిక టెంట్ సిటీని ఏర్పాటు చేసి మేడారం మొత్తం ఇప్పుడు ఒక మహానగరాన్ని తలపించేలాగా తయారైపోయింది. జనం అయితే ఫుల్ ధారపడతారు. ఇప్పటికే 40 లక్షల మంది మేడారంకు చేరుకొని సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నారట. సో సమ్మక్క సారలమ్మలు, పగిడిద్దరాజు, గోవిందరాజు అందరూ గద్దెలపైన కొలు తీరడంతో ఇక భక్తులు అయితే మొత్తం క్యూ కట్టిరు. ఇది మేడారంలో ఇలా ముచ్చట్లు.